ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. మనం ఈరోజు నవంబర్ మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. ప్రస్తుతము నవంబర్ నెల అంటే కార్తీక మాసం నడుస్తూ ఉంటుంది. కార్తీక మాసం విశేషంగా శివుడి పూజకి, ఆ, విష్ణుమూర్తి పూజకి కూడా చాలా ముఖ్యమైన మాసంగా, హరిహరులు ఇద్దరికి సంబంధించిన మాసంగా కార్తీక మాసాన్ని చెప్పుకుంటాము. తదుపరి కన్యారాశి. కన్యారాశిలో ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు ఉంటాయి. అయితే కన్యారాశికి అధిపతి బుధుడు. కన్యారాశిని లగ్నంగా చేసుకుంటే గ్రహాల చలనం ఎలా ఉంది అంటే, లగ్నంలో శుక్రుడు ఉన్నాడు, తులలో రవి ఉన్నారు, వృశ్చికంలో కుజుడు బుధుడు ఉన్నారు, రాహువేమో కుంభంలో ఉన్నారు, శని ఏమో మీనంలో ఉన్నారు, వక్రించున్నారు. అతిచారం వల్ల మిథునంలో ఉండేటువంటి గురువు కర్కాటకంలోనికి వచ్చారు, అలాగే సింహంలో కేతు ఉన్నారు. ఇది గ్రహాల చలనం. అయితే ఈ గ్రహాల మార్పులు ఎలా ఉన్నాయి అని అంటే, 28వ తారీఖున అంటే అక్టోబర్ 28న కుజుడు, తులలో ఉన్న కుజుడు వెళ్ళి వృశ్చికంలోనికి వెళ్ళాడు. అలాగే 17వ తారీఖుని నవంబర్ 17న రవి, తులలో ఉన్న రవి వెళ్ళి వృశ్చికంలోకి వెళ్ళారు. నవంబర్ 3వ తారీఖున కన్యలో ఉన్న శుక్రుడు వెళ్ళి నవంబర్ 17వ తారీఖున రవి తుల నుంచి వృశ్చికానికి వెళ్తారు. సో కన్యలో ఉన్న శుక్రుడు నవంబర్ 3వ తారీఖున కన్య నుంచి తులలోనికి వెళ్తారు, అంటే తన స్వరాశిలోనికి వెళ్తారనమాట. మిథునం నుంచి వచ్చి కర్కాటకంలోనికి వచ్చిన గురువు ఈ నెలంతా, నవంబర్ నెలంతా కూడా కర్కాటకంలోనే ఉంటారు. ఇక ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే శుక్రమౌఢ్యం. 26/11/2025 నవంబర్ నుంచి వచ్చే సంవత్సరం అంటే 16/2/2026 వరకు కూడా శుక్రమౌఢ్యం ఉంది. ఇన్ని నెలలు శుక్రమౌఢ్యం ఉండడం మూలంగా ఈ కాలంలో ఎటువంటి వివాహాది శుభకార్యాలు చేయడానికి వీలు కాదు, ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు. నవంబర్ 26 లోపే ఏమైనా గృహ ప్రవేశాలైనా, పెళ్ళిళ్ళైనా, ఏ శుభకార్యాలైనా నవంబర్ 26 లోపే చేయవలసి వస్తుంది, తర్వాత మంచిది లేదు. అయితే అక్టోబర్ 22 నుంచి నవంబర్ 21 వరకు కార్తీక మాసం నడుస్తుంది. కార్తీక మాసం అంటే విశేషమైన పుణ్యకాలం, పుణ్య మాసం అని చెప్పవచ్చు. నవంబర్ 22 నుంచి మార్గశిర మాసం మొదలవుతుంది. మార్గశిర మాసంలో ముఖ్యంగా లక్ష్మీదేవి పూజ చేయడం విశేషం. అది ఎప్పుడంటే గురువారం నాడు చెయ్యాలి. మార్గశిర మాసంలో వచ్చే ప్రతి గురువారం లక్ష్మీదేవిని పూజించి, లక్ష్మీదేవికి కథ చదువుకుని, అక్షింతలు వేసుకుని, నేతితో కూడిన పదార్థాలు నైవేద్యం పెట్టి, మీరు కూడా నేతితో కూడిన పదార్థాలు తినడం వల్ల మార్గశిర మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం బాగా కలుగుతుంది. ఇక ఈ రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందో శుభాశుభ ఫలితాలు. వ్యాపారం చాలా బాగుంటుంది. మీరు ఊహించినటువంటి లాభాలు వ్యాపారంలో మీకు వస్తాయి, గణనీయమైన లాభాలు వస్తాయన్నమాట. ఇంకా చాలా మంచి కబుర్లు వింటారు, చాలా మంచి వార్తలు మీరు వింటారు. ప్రత్యర్థులు కూడా బలహీనంగా పడతారు, మీకున్న శత్రువులు కూడా మిమ్మల్ని చూసి కొంచెం భయపడి వెనక్కి తగ్గుతారన్నమాట. సంఘంలో మీకు గౌరవం వస్తుంది. అది ఎలాగా అంటే, నూతన వ్యక్తులు పరిచయం వల్ల మీకు సంఘంలో గౌరవం పెరుగుతుంది. వాళ్ళ వల్ల మీకు, మీ వల్ల వాళ్ళకి పరస్పరం ఉపయోగకరంగా ఉంటుంది. ఇద్దరికి కూడా మంచి మానసికంగా చాలా సంతృప్తిగా ఉంటుంది. వాళ్ళ వల్ల మీకు గౌరవం కూడా పెరుగుతుంది అన్నమాట. ఇక ఆధ్యాత్మిక చింతన మీకు ఈ మాసంలో బాగా ఎక్కువ అవుతుంది. దైవారాధన చేయడము, దాన ధర్మాలు చేయడము, పుణ్యకార్యాలు చేయడము, తీర్థయాత్రలు చేయడము, ఇట్లాంటి ఆధ్యాత్మిక చింతన మీకు బాగా పెరుగుతుంది. విద్యార్థులు మాత్రం కొంచెం కష్టపడితేనే కానీ ఈ మాసంలో మీకు ఫలితాలు వచ్చేది కష్టం. అందువల్ల విద్యార్థులకు మాత్రం కొంచెం కష్టపడాలనేటటువంటి సూచన. ఇంకా మీకు ఈ మాసం అదృష్టం అనే చెప్పాలి. పనులు బాగా పూర్తి చేయగలుగుతారు. మీరు ఏ పని మొదలు పెట్టినా కూడా పూర్తవుతాయి. అందువల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా, సందేహం లేకుండా మీరు ఏ పనైనా స్టార్ట్ చేయవచ్చు. అట్లాగే ఉద్యోగస్తులకి మంచి కెరీర్, అలాగే విద్యార్థులు కూడా మంచి కెరీర్ ఉంది. మీ కెరీర్ చాలా అభివృద్ధి చెందుతుంది. అందువల్ల మీరు ఉద్యోగంలో అయినా, వ్యాపారంలో అయినా కూడా మంచి అభివృద్ధి అనేటటువంటిది మీకు కనబడుతుంది అన్నమాట. ఇంకా
కోర్టు కేసులు ఉన్న వాళ్ళకి ఈ మాసంలో మీకు విజయం లభిస్తుంది. ఆ కోర్టు కేసు మీరే గెలుస్తారు. అందువల్ల అందులో ఎటువంటి సందేహం లేదు. అందువల్ల కోర్టు కేసులు ఉన్న వాళ్ళు ధైర్యంగా ఉండవచ్చు. ఇంకా మీరు పెట్టుకునేటటువంటి నిర్ణయాలు, గోల్స్ అంటే చాలా పెద్ద గోల్స్ ఉన్నాయి. వీటిని మీరు సాధించాలి అని అంటే కూడా కష్టపడాల్సి వస్తుంది. కష్టపడిందే గోల్ అనేది చేయదు. అయితే గోల్ మీరు చేయడం వల్ల మీకు మానసికంగా చాలా సంతృప్తి ఉంటుంది. మీకు మంచి అభివృద్ధి కూడా ఉంటుంది. మీకు స్నేహితుల సహాయ సహకారాలు బాగా లభిస్తాయి. మీ ఫ్రెండ్స్ మీకు బాగా సాయం చేస్తారు అన్ని విషయాల్లోనూ కూడా. అందువల్ల వాళ్ళతో మీరు చాలా మంచిగా మసలండి. వాళ్ళ వల్ల మీరు లాభం పొందుతారు. మీ స్నేహబంధం కూడా ఇంకా పటిష్టంగా ఉంటుంది. మీకు ఖర్చులు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ మాసంలో. అయితే ఆ ఖర్చులు తగ్గించుకుంటే ఏది అవసరమైంది, ఏది అనవసరమో అనేటటువంటిది ఆలోచించుకుని వృధా ఖర్చులు తగ్గించుకోండి. ఇంకా వృత్తి వ్యాపారాల్లో ఏ వృత్తి చేసిన వాళ్ళకైనా, ఏ వ్యాపారం చేసే వాళ్ళకైనా ఈ మాసం చాలా బాగుంది. కార్తీక మాసంలో శివాభిషేకము, విష్ణు ఆరాధన చేయండి. ఇందులో ఏ దానం చేసినా కూడా విశేషమైన పుణ్యం లభిస్తుంది కార్తీక మాసంలో. అందువల్ల అన్నదానం, వస్త్రదానం, దీపదానం, ఈ దానాలన్నీ కూడా ఈ కార్తీక మాసంలో విశేషంగా చేయాలి. తర్వాత మహాలక్ష్మి దేవిని పూజించడం వల్ల, కార్తీక మాసంలో శివకేశవుల ఆరాధన వల్ల మీకు మంచి జరుగుతుంది. మీరు ఇది ఈ రాశి వారికి చెప్పేటటువంటి శుభాశుభ ఫలితాలు.